वासुदेव हरि वासुदेव वासुदेव हरि वासुदेव जय सद्गुरुदेव जय जय सद्गुरुदेव शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः यो नित्यं मुनिर्मत्मा व्यामोहतस्तराणि नायिने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो अभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसादरसमन्दस्मितास्मि कृपापारीणं जगत्तमानसर्वाभोजाभानुत्रयं कालज्ञानविदृढं शिवकरं काळीसं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम् श्रीराघवं दशरथात्मजं प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीके मुनिसिंहस्य कवितावनचारिणं शृण्वन् रामकथानां कोलयामि कलां कविम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् ॐ श्री गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः प्रिय भगवद्भक्तुల సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన అంబాజీపేట గ్రామంలో శ్రీమాన్ అప్పన రవికుమార్ గారు వారి ధర్మపత్ని రేవతి గారి యొక్క సంకల్పంతో ఈ మండపంలో నిర్వహించుకుంటున్నటువంటి శ్రీమద్ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమాల్లో 3వ రోజు కార్యక్రమంలోకి వచ్చేసాం. కాలాన్ని వినిపించుకోవాల్సి వస్తుంది అంటే మరలా తిరిగి రాని కారణం అంట. కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆయన గురించి చెప్పుకునేటువంటి అదృష్టం మనందరికీ కలిగింది. ఎందుకంటే లోకంలో కాలాన్ని అందరూ ఒకేలాగా ఎవరు వినియోగించుకోలేదు. బయట వ్యాపకాలు వేరుగా ఉంటాయి, వ్యవహారం వేరుగా ఉంటుంది. కనుక భగవత్ సంబంధితంగా కాలాన్ని గడుపుకోవాలంటే ఆ పరమాత్మ ఒక అనుగ్రహాన్ని ప్రసాదించి ఉండాలి. ఇదిగో ఈ కాలాన్ని నా పరంగా వినియోగించుకునే అదృష్టం ఇతడికి కలుగుగాక అని పరమాత్మ సంకల్పం చేస్తేనే ఆ కాలాన్ని మనం ఆయన పరంగా వినియోగించుకోవడానికి అదృష్టం మనకు లభిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా బయట వ్యాపకాలలో బయట ఉండే వ్యవహారాల్లో తలమంపలైపోతూ ఉంటారు. మరి అటువంటి స్వామివారు మనకి 7 రోజుల పాటు ఈ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమాలు అందిస్తూ మనకి తద్వారా నిన్నటి రోజున బాలకాండ, అయోధ్యకాండ, రెడ్డికాండని నిన్నటి వరకు మనం విచారణ చేసుకోవడానికి వచ్చిన ప్రయత్నం ప్రారంభం చేసుకున్నాం. దానిలో అయోధ్యకాండని పూర్తి చేసుకొని ఇప్పుడు అరణ్యకాండలో ప్రవేశిస్తాం. ఈ అరణ్యకాండ విశేషమైనటువంటి కాండ. ఏ కాండలో ఆ కాండ విశేషం. బాలకాండ వివాహంతో ముగుస్తుంది, అయోధ్యకాండ అరణ్య ప్రవేశంతో ముగుస్తుంది, అరణ్యకాండ శబరితో ముగుస్తుంది, కిష్కింధకాండ సముద్రోల్లంఘనంతో ముగుస్తుంది, సుందరకాండ రాముడు హనుమంతుల కౌగిలి భాగ్యంతో ముగుస్తుంది, యుద్ధకాండ రావణాసురుడి యొక్క అంతంతో ముగుస్తుంది, ఉత్తరకాండ స్వామివారి వంటికి సరయూ నదిలోకి వెళ్ళడంతో ముగుస్తుంది. అంటే ఈ కథలన్నీ కూడా ముగింపు ఉన్నాయి. మరి మన కథ ఎప్పుడు ముగింపు ఉంటుంది అంటే మనం స్వామి చరణ సన్నిధికి చేరినప్పుడు, దేహం ఉండగానే పరమాత్మ తత్వాన్ని గుర్తించినప్పుడు. అటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మహానుభావుడు వాల్మీకి మహర్షుల వారు. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి మహర్షుల వారిని కోకిలతో పోల్చారు.
రాముని తలచే కాలము, రాముని పూజించే కాలము, రామచరిత్ర విన్న కాలము, రామనామాన్ని రాసిన కాలము, రామనామంతో తన్మయత్వంతో కూడిన మనసు ఆనందాన్ని అనుభవించిన కాలం అంతా కూడా వసంతకాలమే. సాధకుడికి ప్రతి కాలం వసంతకాలం. సాధన లేని వాడికి వసంతకాలం వేరుగా ఉంటుంది. కానీ సాధనతో ఉన్నవాడికి ప్రతి కాలము వసంతకాలమే, నిత్యనూతనమే. అటువంటి ఆ వాల్మీకి మహర్షి రామ 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 అని అత్యద్భుతంగా వినేవారికి ఇంకా వినాలనిపించేటువంటి మాధుర్యంగా ఈ రామనామాన్ని నిరంతరము ఆయన ఒక పూతగా, ఒక పిలుపుగా, తనలో నుంచి వచ్చే శబ్దంగా ప్రజలందరినీ రంజింపజేసే విధంగా ఆయన మాట్లాడతాడట రామనామ శబ్దంతో. కాబట్టి ఇప్పుడు రామనామం కోకిలం ఒక హాయిగా పూస్తే ఎలా ఉంటుందో అంత మాధుర్యంగా ఉంటుంది. మరి రామనామం ఎలాంటిది అంటే శత్రువులకు సింహనాదం లాంటిది అన్నారు. వాల్మీకి సింహస్య కవితావనచారిణం శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతి. ఇప్పుడు లోకంలో ఓ నక్కరుపులు, కుక్కరుపులు ఎప్పటిదాకా ఉంటాయంటే ఒక బలవత్తరమైనటువంటి సింహం మళ్ళీ గర్జించే వరకు మాత్రమే నక్కరపోతులు ఉంటాయి. ఒకసారి సింహం గర్జించిందనుకోండి ఈ దుష్టమైన గ్రహాలన్నీ పలాయనం చిత్తగిస్తాయి. అలాగే మన జీవితంలో దుఃఖం ఎప్పటిదాకా ఉంటుందంటే రామనామం అనంత వరకు. ఎప్పటి వరకు దుఃఖం ఆవరించి ఉంటుందంటే రామకథ ప్రవేశించినంత వరకు. ఎప్పటి వరకు గ్రహాలు పట్టి పీడిస్తాయంటే రామానుగ్రహం కలగనంత వరకు వాడి ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే మనకు రామనామము, రాముని యొక్క కథ మనకు తోడవుతుందో అప్పుడు రామానుగ్రహానికి మనం పాత్రులమై అక్కడ ఉండేటువంటి దుష్టమైన నక్కల లాంటి గ్రహాలు కొన్ని ఉంటాయి కదా, అవి మన మీద చూపించేటువంటి ప్రభావాన్ని అవి కోల్పోయి రామానుగ్రహం మనకు కలుగుతోంది. అటువంటి సింహము లాంటి గర్జన రామనామము అని చెప్పారు వాల్మీకి మహర్షుల వారిని. అక్కడ సింహంతో వచ్చారు. కాబట్టి అటువంటి మహానుభావుడు అందించిన అత్యద్భుతమైనటువంటి ఆది కావ్యం మనకి సుందరమైనటువంటి రామాయణ కావ్యం అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. స్వామి ఎప్పుడైతే అత్రి మహాముని అనసూయ దంపతుల దగ్గర నుండి బయలుదేరారో, అత్రి మహాముని అంటే అర్థం ఏమిటి? త్రిగుణాలు ఎవరికైతే లేవో అతడు అత్రి మహాముని. త్రిగుణాలు అంటే సత్వగుణం, రజగుణం, తమోగుణం. ఈ మూడు గుణాల చేత పీడింపబడేటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగదు. అలాగే స్త్రీమూర్తులు ఎలా ఉండాలి అంటే అనసూయలాగా ఉండాలి, అంటే అసూయ లేకుండా ఉండాలి. ఎవరు అసూయ లేకుండా ఉంటారో, ఎవరు త్రిగుణాన్ని అదుపులో పెట్టుకుంటారో వాళ్ళ దగ్గరకు రాముడు సీతమ్మ తల్లి నడుచుకుంటూ వస్తారు. రామానుగ్రహానికి వాళ్ళు పాత్రలు ఉంటారు. అలా అయోధ్యాకాండ ముగిసిన తరువాత స్వామివారు చక్కగా అత్రి మహాముని ఆశ్రమంలో రాత్రి గడిపిన తరువాత, తెల్లవారిన తరువాత అలా వాళ్ళు అరణ్యంలో ప్రవేశించారు అని వాల్మీకి మహర్షుల వారు మనకి నిన్నటి రోజున అయోధ్యాకాండ ముగుస్తూ చెప్పినటువంటి మాట. అలా అరణ్యంలో ప్రవేశించగానే స్వామివారు అక్కడ అంత దూరంలో సూర్యమండలం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తుందటండి. ఋషులతో కూడినటువంటి సభ, దాని వాల్మీకి మహర్షుల వారు బ్రహ్మ సభ అన్నారు. అంటే మహాత్ముడి యొక్క దర్శనం ఎంత అదృష్టాన్ని కలిగింపజేస్తుందంటే మామూలుగా సూర్య దర్శనం అంధకారాన్ని పోగొడుతుంది, మహాత్ముల దర్శనం వల్ల అజ్ఞాన అంధకారం పోతుంది. కానీ విశేషం ఏమిటంటే మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల మనకి దత్త చరిత్రలో మాట చెప్తారు. గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్ప కలుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతే
సంఘం. కాబట్టి అటువంటి మహాత్ముల యొక్క కలయిక రాముడు అలా ప్రవేశిస్తూనే ఇది బ్రహ్మసభలాగా ఉంది కదా అని మహర్షుల మీద గౌరవంతో ఆ విలుని దించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఎక్కడ మానవుడు భయాన్ని వదలాలో అక్కడ కూడా భయాన్ని పట్టుకు ప్రవేశించాడు అనుకోండి, ఇక మనము భగవంతుడి అభయప్రదాన అనే దానికి అర్థం లేకుండా పోతుంది. మనం అక్కడ అభయాన్ని కలిగించేవాడు, భయాన్ని తొలగించేవాడు అయిన పరమాత్మ సన్నిధికి ఆయుధాలతో వెళ్ళామనుకోండి, అది మనం ఆయన గౌరవించినట్ట, ఆయన అగౌరవపరిచినట్ట. వారెవరో అన్నదానం చేసే చోటికి క్యారేజీ పట్టుకెళ్ళారట, ఇంటి దగ్గర నుండి అన్నం పట్టుకొని క్యారేజీ పట్టుకెళ్ళారట. కాబట్టి జరిగేది అన్నదానం జరిగే ప్రదేశం అయితే నువ్వు ఇంటి దగ్గర వండుకోవాల్సిన కర్మే ఉంది కనుక శుభ్రంగా అక్కడ అన్నము భోజనం అవన్నీ ఏమవుతాయి కదా. ఇంటి దగ్గర నుంచే క్యారేజీ పట్టుకెళ్ళిన వాడు ఎంత మనం చెప్పాలంటే అతని బుద్ధిని ఎంత బుద్ధిమాన్యం కలిగిన వాడిగా లెక్క వేస్తామో, అలాగే మహాత్ముల సన్నిధికి వచ్చేటప్పుడు కూడా భయాన్ని విడిచి రావాలి. ఎవరి దగ్గర మనకు అభయం లభిస్తుందో ఆ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పుడు భయాన్ని విడిచి రావాలి అక్కడ. కాబట్టి అక్కడ రామచంద్రుడు ఏం చేశాడు, ఆయుధాన్ని విడిచి ఆయుధాన్ని పక్కన పెట్టి వెళ్ళాడు. అక్కడ అయోధ్యకాండలో సీతమ్మతో మాట్లాడుతుందండి రామచంద్రమూర్తి, రామ ఇప్పుడు మనకి ఈ ఆయుధాలు ఇక్కడ అవసరమా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, అరణ్యానికి వెళ్తున్నాం, అక్కడ ఉండే వాళ్ళందరూ తాపసులు, మరి వాళ్ళ దగ్గరికి ఈ ఆయుధంతో పనే వచ్చింది కనుక మానవుడికి 3 దోషాలు ఉంటాయని చెప్పిందండి సీతమ్మ. సీతమ్మ చెప్పిన మాట రామాయణం 3 దోషాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే అసత్య భాషణం, రెండవది పరదారాపహరణం, మూడవది అకారణ వైరం. ఈ 3 దోషాలు ఉంటాయండి సహజంగా. మొట్టమొదటిది ఏంటంటే అసత్య భాషణం, అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాన్ని వాడేయడం. ఈ మళ్ళీ ఫోన్లు వచ్చిన తర్వాత బాగా అలవాటు అయిపోయి ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరము ఏం చెప్పేస్తాం మనం, రాహుల్ గారి దాకా వచ్చేసానంటాం. వాడు ఇంట్లో నుంచి ఇంకా కూడా బయట పెట్టాడు అంటే అబద్ధం స్టార్ట్ అన్నమాట. అంటే ఆ అబద్ధం అవసరానికి అవసరం ఉన్నా లేకపోయినా, అదేదో ప్రాణాపాయ సమయం వచ్చినప్పుడు ఇతరుల గౌరవానికి భంగం కలిగేటప్పుడు నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంటుందే కానీ చిన్న చిన్న వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కనుక ఇది పాపం, అసత్య భాషణం. రెండవది ఏమిటి, పరదారాపహరణం. సీతమ్మ చెప్పింది ఎవరికైనా సరే తన భార్య కంటే ఎదుటి వారు అందంగా కనపడ్డారు, ఇది మానవుల్లో ఉండే ఒక దౌర్భాగ్య స్థితి. మూడవది ఏమిటి అంటే ఎవరు తగాదాకా వస్తాడా వాటితో గొడవ పెట్టుకుందామా అని కూర్చోడు. ఈ 3 లక్షణాలు ఉంటాయి, కానీ 2 లక్షణాలు మీలో లేవన్నది సీతమ్మ. మొట్టమొదటి ఏమిటి, అసత్య భాష. మీరు ఎప్పుడు అబద్ధం చెప్పరు, దానికి నేను గ్యారెంటీ. మీరు నన్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి చూడరు, దీనికి నేను గ్యారెంటీ. ఎందుకంటే అదృష్టం ఏముందంటే భార్య గట్టిగా నిలబడింది అంటే దాంపత్యం ఎంత దృఢంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సీతమ్మ అంటుంది మీరు ఇతర భార్యల వైపు కన్నెత్తి చూడరు, ఇది దీనికి నేను గ్యారెంటీ. ఇంకెవరో వచ్చి చెప్పక్కర్లా రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు ఏదైతే పాఠం చదివినట్టు నా దగ్గరికి వచ్చి చెప్పక్కర్లా, దానికి నేనే నిదర్శనం. మీరు మీ ప్రాణమైన అక్కడ పణంగా పెడతారు కానీ ఇతర స్త్రీమూర్తుల పట్ల అగౌరవ భావంతో మీరు చూడరు, దాన్ని నేను ఒప్పుకుంటాను. మూడవది అకారణ వైరం, అంటే తగాదాకి ఎవడు వస్తాడా అని కూర్చోవాలి. ఎవడు రాలేదనుకోండి కొంతమందికి మనసులో ఉండదండి, గొడవడకపోతే నోరు ఇష్టం వచ్చినట్టుగా పనిచేయకపోతే కొంతమందికి ఆ పొద్దుపోదు. ఆ పొద్దుపోకపోయేటప్పటికి ఎవరో ఒకరితో సాయంత్రానికి జగడం పెట్టుకోవాల్సిందే. ఆ జగడం పెట్టుకుంటే కానీ మనస్తృప్తిగా ఉండదు. ఇది మానవుడిలో ఉండే ఒక లోపం. ఈ లోపం మీలో ఉంటేమో అన్నది సీతమ్మ. ఎందుకో నాకు కొద్దిగా దీని దగ్గర నాకు కొద్దిగా అనుమానంగా ఉంది. ఎందుకని ఆయుధం అవసరం లేని చోటికి ఆయుధం పట్టుకు వెళుతున్నారు కనుక. మనం వెళ్ళేది ఆశ్రమవాసానికి అయితే ఆయుధం ఎందుకు స్వామి అని అమ్మ అడిగింది. అడిగితే అక్కడ రామచంద్రమూర్తి సమాధానం చెప్తాడు, సీత నేను క్షత్రియుడిగా నా ధర్మాన్ని నేను నెరవేర్చాలి. అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఈ మనుషుల మీద ప్రయోగానికి కాదు, అకారణంగా కొన్ని జంతువులు మన మీద దాడి చేయొచ్చు. కాబట్టి వాటికి భయాన్ని కలిగించడం కోసం, వాటి నుంచి మన రక్షణ కోసం వింటినాన్ని శబ్దం చేయడానికైనా ఈ విండు కావాలి కదా. ప్రయోగించడానికి నేను విండును పట్టడం లేదు సుమా. మనకి మహాత్ముడు కథ చెప్తారు, కాటేయద్దు కానీ పొసగొట్టాలి. కాటు వేయడం తామసగుణం అయితే పొసగొట్టడం రజోగుణం. కనీసం ఆ రజోగుణం కూడా లేకపోతే పిల్లలు ఆటాడేసుకుంటారు కాచుకోమంతో. కాబట్టి కొన్ని సార్లు కోపం చూపించాలి, కానీ ఆ కోపాన్ని తాను పొందకూడదు. ఎలా ఉండాలి, కోపం చూపించాలే కానీ దాని ఆ స్వరూపాన్ని మనం పొందకూడదు అన్నమాట. కాబట్టి ఇది చాలా ధర్మ సూక్ష్మము అని రాముడు చెప్తాడు. ఇక్కడ సీతమ్మ తల్లి ఇంకో కథ
ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన, వీడి తపస్సులో నుంచి అలా బయటికి రప్పించాలి అని. ఓ రాజు వేషంలో వచ్చాడండి ఇంద్రుడు అక్కడికి. ఈ మనిషి తపస్సు చేసుకుంటున్నాడు ఈ ఋషిగా. ఈయన దగ్గరికి వెళ్ళి కాస్త వినయంగా నమస్కారం చేసేటప్పటికి, అయ్యా ఏం కావాలి నీకు అని అడిగాడు. అయ్యా నేను ఇక్కడ దగ్గరలో ఉన్న దేశం రావాలని ఇలా వేరే దేశంలో పనులు వెళుతూ మహాత్ముల దర్శనం కోసం వస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని దర్శించగానే నా కోరిక తీరిపోయింది. అయితే నాది ఒక చిన్న మనవి, ఇప్పుడు నేను ఎదుటి రాజు దగ్గరికి స్నేహం కోసం వెళుతున్నాను కనుక ఆయుధం పట్టుకొని వెళ్ళడం అంత మంచిది కాదు కనుక కాస్త ఈ కత్తిని మీ దగ్గర అట్టి పెట్టండి అని కోరుకున్నాడు. ఈ కత్తిని మీ దగ్గర అట్టి పెట్టండి, మళ్ళీ వచ్చి నేను పట్టుకెళ్తాను అన్నాడు. ఆయన అన్నాడు, అదేమంతా భాగ్యమయ్యా, పెట్టేసుకో, ఆ కత్తిని ఎక్కడ మొదలుపెట్టు, అదే ఉంటుంది అన్నాడు. సరే ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తపస్సు చేసుకునేవాడు ఆ కత్తి మీద దృష్టి పోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా పట్టుకెళ్ళాడు అనుకోండి, మళ్ళీ ఆయన వచ్చి అడిగాడు అనుకోండి, అది లేకపోతే మళ్ళీ ఏదో పాపం అవుతుంది కనుక ఓం నమో నారాయణాయ అంటున్నాడు, కత్తి వైపు చూస్తున్నాడు. ఓం నమో నారాయణాయ అంటున్నాడు, కత్తి వైపు చూస్తున్నాడు. ఇలా రామం చేస్తున్నాడు, కత్తి వైపు చూస్తున్నాడు. ఈ లోపల మధ్యలో ఉన్నది కాస్త జపాలు తపాలు రోజు తగ్గుతూ వచ్చేసాయి. ఓ రోజున దర్భ తీసుకురావడానికి వెళ్ళాడు యజ్ఞ కార్యక్రమాన్ని నిమిత్తం. ఆ దర్భ తెచ్చేటప్పుడు చేకోసుకోవడంతో ఆయన అనిపించింది, ఇంట్లో కత్తిగా చేకోసుకోవడం ఎందుకు, చిన్నగా కత్తిని ఉపయోగిద్దాం కదా అని దాన్ని ఈయన ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదొక ప్రాక్టీస్ అయిపోయింది. ఏది కత్తితో గడ్డిని కోయడం ప్రాక్టీస్ అయిపోయింది. ఓ రోజు నీ కత్తిని రాకొస్తుంటే ఓ రోజున పొరపాటు నా కత్తి పెట్టి ఓ కుందేలు బలిగిపోయింది. ఆ గడ్డిలో ఉంటే చూడకుండా ఇలా అన్నాడు, అది చచ్చిపోయింది. సరే ఏమో ఇంత పాపం వచ్చింది కదా అని కొద్దిగా ముందుకెడితే అక్కడ ఎవరో కుందేలు మాంసం తినే జాతి కలిగిన వాళ్ళు దాన్ని మాంసాన్ని కాల్చుకొని తింటూ ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కనిపించారు. దాంతో ఈయన అనుకున్నాడు, అంటే చచ్చిపోయిన వస్తువు ఇలా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట, నేను అనవసరంగా వదిలేసి వచ్చానే అని దానికోసం వెళ్ళి అది తెచ్చుకొని దాన్ని కాల్చుకొని దాని తింటే మొదలెట్టాడు. ఇప్పుడు చూడండి రుచి మరిగాడు. ఇక కత్తితో ఏం చేశాడు, జంతువులు వేటాడటం మొదలెట్టాడు. ఇంకొంత దూరం పోయిన తర్వాత మాంసం తిని మద్యం తాగేవాడని చూశాడు. వాడని అడిగాడు, అబ్బాయి ఈ కాచుకు తినడం నాకు తెలుసు కానీ తాగేది ఏమిటి అని అడిగాడు. ఓ పిచ్చి బాబడా, ఊరికే కాచుకు తింటే ఏముంటుందో అందులో రుచి, కాస్త దాన్ని కూడా దీంతో పాటు సేవిస్తే అందులో నీకు ఆనందం తెలుస్తుంది అనగానే ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఆ మద్యం తెచ్చుకొని అలవాటు అయిపోయాడు. మళ్ళీ ఎవరో ఒకరు స్త్రీ వృత్తితో కూడి ఉంటే ఆవిడ చూచి ఇతను పోయి అడిగాడు, ఏమయ్యా ఏమిటి పని అంటే, ఏమయ్యా నీకు మద్యం తాగుతున్నావు, మాంసం తింటున్నావు, మగవు సంగతి నీకు తెలిసినట్టుగా లేదు, నువ్వు మగువుని కూడా ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతే ఇక నీకు ప్రపంచమే కనబడుతున్నాయా, స్వర్గం అంటే అదే అని చెప్పారు వాళ్ళు. దాంతో ఏమేం చేశాడు, ఆ మూడో పని కూడా తలకేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, జపం చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవారు, అవసరం లేని కత్తి ఇంట్లో ఉండడం వల్ల, కత్తిని ఉపయోగించాలనే బుద్ధి కలగడం వల్ల, కత్తిని ఆయన ఏది ఆచరణలో పెట్టుకోవడం వల్ల ఆఖరికి జపము ధ్యానము అనుష్ఠానం ఇవన్నీ ఒక్కొక్కటి జారిపోయి ఆఖరికి ఓ సంసారి కంటే హీనంగా జీవితాన్ని కొనసాగించేసాడు. ఇప్పుడు దీనికి ఏది కారణమైంది, దాని మీద ధ్యాస. అలాగే మనకు కూడా అవసరం ఎంతవరకు ఉంటే వస్తువు అంతవరకు ఉంటే తప్పులేదండి. అవసరానికి మించి వస్తువులు ఉన్నాయనుకోండి, అవి మనకు మళ్ళీ సంసారమే కూర్చుంటుంది, మనకు మళ్ళీ బాధను తెచ్చిపెడుతుంది. ఇవన్నీ కూడా సీతమ్మ చెప్తుందండి రామాయణం. అంత గొప్పది రామాయణం. రామాయణం అంటే కేవలం సీతారాముల కథ మాత్రమే కాదు, గృహస్థాశ్రమ ధర్మాలు, విద్యుక్త ధర్మాలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ఎలా మనం ధర్మంగా నడుచుకునేటప్పుడు మనకు కనబడేటువంటి కొన్ని ఆటంకాలు, వీటిని అధిగమించడానికి మనం చేసేటువంటి సాధన, ఇవన్నీ కూడా రామాయణంలో చెప్పబడ్డాయి. అందుకని ఈ ముని కుటీరాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఆయుధాలు ఎందుకు కనుక, అభయప్రదాతలైన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆశీర్వచనం ఇచ్చే మహానుభావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ బిల్లు ఇక్కడ అవసరమా అని ఆ బిల్లును అక్కడ పక్కన పెట్టి ఆయన లోపలికి ప్రవేశించాడు. మహర్షులు ఆశ్చర్యం ఇంత అంతా కాదు, ఎందుకంటే రెప్ప వేయడం కూడా మర్చిపోయినటువంటి వారి కళ్ళు తదేకంగా సీతారాముల యొక్క ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని ఈ కన్నుల ద్వారా తాగేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ పరమ లక్ష్యం ఏమిటండి, భగవద్ దర్శనం. సీతారాముని చూడాలి అంటే వైకుంఠం పెడితే అంత భాగ్యం లభిస్తుందా? భగవద్ దర్శనం అంత తేలికండి. సనక సనందన సనత్ కుమారులు అనేవాళ్ళు బ్రహ్మమానస పుత్రులే వైకుంఠం దాకా వెళ్ళి జయ విజయులు అనేటువంటి వాళ్ళు అడ్డుపడగా వాళ్ళని శపించి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అంటే భగవంతుని వాకిలి దాకా వెళ్ళవచ్చేమో కానీ వారి దర్శనం కలగడం అనేది బహుదూరం.
వెండి గిన్నె అని ముద్దులు పెడుతూ ఉంటారండి పిల్లలకు నీళ్ళు పోసేటప్పుడు. వాడి ముక్కలేంటి ఇంత చేవిడి కాదుతున్నా వాడు బంగారు కొండ వెండి గిన్నె. ఏ నీ పిల్లలకు కర్మ సంతానానికి నీకే ఇంత మనసు ద్రవించిపోయి నా పిల్లాడనే మమకారం గుండెల దగ్గర కొట్టుకుంటుంటే సాక్షాత్తు పరమాత్మ వచ్చి ఎదురుగా నడుస్తుంటే నీ హృదయం ఎంత ద్రవించిపోవాలి. స్వామి ఇంత వాడిగా వచ్చి నీ ఇంట్లో నడయాడుతున్నాడంటే నీకు ఎంత ఆనందం కలగాలి. అలాంటి విరాట్ పురుషుడికి నువ్వు ఇంత గిన్నెలో స్నానం చేస్తున్నావు అంటే నీ పుణ్యం ఏమైపోవడాలి. అంత మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి రామచంద్రమూర్తి వామనావతారంలో అవతరించినప్పుడు ఆయనకి నీ నీళ్లు ధారపోసి త్రిపాద ధరణిదాస్య విప్రాయ ప్రకటవతాయ భవతే విష్ణు రూపాయ త్రిపాద ధరణిదాస్యామి అనుచున్ అని ఇన్ని నీళ్లు చేతిలో వదిలితే బ్రహ్మాండమంత పెరిగిన వామనుని చూసి మురిసిపోయాడండి బలిచక్రవర్తి. కేవలం నీళ్ళ చేతి మీద పోసాడంతే. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి మూర్తి ఎంత పుణ్యం చేసుకుంటే ఆయన ఒళ్ళంతా తడపగలుగుతున్నావు. ఎప్పుడైనా భావనతో అభిషేకం చేసుకుంటే నిజంగా రండి జన్మకు సార్థకత. అంతేగాని నేను ఇది తెచ్చుకున్న మూర్తి కదా, ఇంతెత్తే ఉంది కదా అని అనుకుంటూ చేసుకున్నావు అనుకోండి, అది నువ్వేమనుకుంటే అది అవుతుంది. అక్కడ స్వామి అనుకుంటే స్వామి అయిపోతాడు, మూర్తి అనుకుంటే మూర్తి అయిపోతాడు, నేను కొనుక్కొచ్చుకున్న బొమ్మే కదా అనుకుంటే బొమ్మ అయిపోతాడు. నువ్వు ఎలా భావన చేస్తే అలా అయిపోతాడు స్వామివారు. అందుకని ఇలా చూచిన రాముడిని సీతమ్మని చూచి వాళ్ళు కరుణేశ్వరుడు కూడా మర్చిపోయారు. పర్ణశాలలోకి తీసుకువెళ్ళి అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి దానిపైన సీత, లక్ష్మణుడు, రామచంద్రమూర్తి వీళ్ళని వరుసగా కూర్చోబెట్టి మహర్షులు మాట్లాడుతున్నారు. శ్రీరామ, ప్రజారక్షణే రాజు ప్రథమ కర్తవ్యం కదా. వాస్తవానికి మీ నాన్నగారు అయోధ్యకి రాజుగా అలా ఉండద్దన్నాడే కానీ ఈ అరణ్యానికి రాజుగా మేము అంగీకరిస్తున్నాం. లోకంలో చూడండి, అక్కడ పదవి కాదయ్యా, లోకరక్షణ మీ కర్తవ్యం. ఎక్కడైనా సరే భగవంతుడు దేనికోసం అవతరిస్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇది కదా మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం అంటే అర్థం ఏమిటి? ఒక త్రాణం అంటే బాధ, దుఃఖము, అలా విశేషించి బాధపడుతున్న వాళ్ళని రక్షించడానికి, సాధువుని రక్షించడానికి. వినాశాయ చ దుష్కృతాం, ఎవరైతే తప్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నారో, ధర్మానికి గ్లాని కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళని తొలగించడానికి నేను అవతరిస్తూ ఉంటానని కదా స్వామి చెప్పాడు. కాబట్టి నీవు లోకరక్షణ కోసం అవతరించిన ధర్మమూర్తివి కనుక నువ్వు మా అందరికీ ప్రభువే. అయోధ్యకు మాత్రమే ప్రభు అయితే అక్కడికి మాత్రమే ప్రభు అయి ఉండేవాడు. కానీ మేమంటున్నాం, అందుకే విష్ణు సహస్రనామంలో జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం భీష్ముడు మాట్లాడతాడు. మొట్టమొదటి మాట భీష్ముడు ఉపయోగించిన మాట ఏమిటంటే జగత్ప్రభుం అని పిలిచాడు కృష్ణయ్య. జగత్ప్రభు అంటే అర్థం ఏమిటి? పాండవులు కేవలం ఈ కౌరవ సామ్రాజ్యానికి, హస్తినాపురానికి మాత్రమే ప్రభు అయిన వాళ్ళు. వాళ్ళ ఆజ్ఞ ఇంతవరకే పనిచేస్తుంది. అక్కడ విరటరాజు ఉన్నాడు, ఆయన నగరానికి ఆయన ప్రభువు, ఆయన ఆజ్ఞ అక్కడ వరకే పనిచేస్తుంది. కానీ తమలో ఈ జగత్తుకంతటికి ప్రభు అంటే మీ మాట అది శాసనమై తీరుతుంది. జగత్తంతా దానిని అనుసరించి నడవాల్సిందే. ఇప్పుడు మీరు మాకు జగత్ ప్రభువులు, అయోధ్య నగరానికి ప్రభువులుగా మేము అనడం లేదు. అడవిలో ఉన్నప్పటికీ నువ్వే మాకు రాజువి, మమ్మల్ని కాపాడేటువంటి బాధ్యత మాటికి నీకు అప్పగిస్తున్నావు. మేము ఆయుధాలు చేపట్టకుండా శాంతంగా జీవించడానికి అలవాటు పడ్డాం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సిన వాళ్ళకి ఆయుధాలు ఒక మాట అన్నారనుకోండి, తపస్సు చేసేవాడు ఆ మాట జరిగి తీరుతుంది. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేతిలో నీళ్ళున్నాయి కదా అని చల్లగడ్డి మహాత్ములు సినిమాలో చూపించినట్టుగా ఇలా చెప్పి నీళ్లు పోసేసుకొని ఎవరు కనబడితే వాళ్ళని చదువుకుంటూ పోతుంటారు కొంతమంది. అలా కనపడినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, ఏమిటా నీళ్ళు ఎందుకోసం పెట్టారు? మీరు క్షమించడానికే పెట్టారా ఏంటి? మాట వచ్చేస్తే అలా అయిపో ఇలా అయిపో అంటారంటే అనవసరంగా వాడు నోటిని ఉపయోగించరు. ఆ వాక్కు శక్తిని ఉపయోగించుకోవడానికి ఎన్నో జన్మలు తపస్సు చేస్తేనే ఆ వాక్కు ఒక శక్తి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉపయోగం ఉంటేనే ఉపయోగిస్తారు. ఏదో లోకరక్షణ జరిగేటువంటి హేతు ఉంటేనే ఆ వాక్కుని ప్రయోగిస్తారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అందుకని మేము ఆయుధాలు ప్రయోగించాం. ఏమండి, బలాది బల విద్యల్ని ప్రయోగించడం నేర్పినటువంటి విశ్వామిత్రుల వారికి తాటకమాలిక సుబాహుల్ని కొట్టడం అనేది చేత కదా. వశిష్ఠుల వారు ఆ మాట చెప్తాడు దశరథుల వారితో, ఏమయ్యా విశ్వామిత్రుడు వచ్చి అడుగుతున్నాడంటే శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు. ఆయన ఎంత వీరుడో నీకు తెలుసా? ఒకప్పుడు క్షాత్ర ధర్మాన్ని పాటించి బ్రహ్మర్షిగా వచ్చిన వాడు ఆయన కనుక ఆయనకి ఏదో చేతగాక నీ కుమారుని పిలుస్తున్నాడని అనుకోకు. ఇది రాముడికి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి హేతు అవుతుంది ఈ యాగ సంరక్షణ కార్యక్రమం అని వశిష్ఠుల
పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని. బ్రహ్మాస్త్రం వచ్చింది కదా అని పిచ్చుకు మీద వేసేస్తే అది సరైనటువంటి విద్య అని అంటామా? అది ఒక చేతగాని వారు చేసేటువంటి పని అంటాం. అలాగే ఇక్కడ కూడా రాముడితో వాడు అంటున్నారు, మేము వాక్కుతోటి వాడిని ఏమైనా చేయగలం, కానీ మేము మీకు రక్షణ భారాన్ని మీకు అప్పగిస్తున్నాం. మేము రక్షకుడిగా నిన్ను ఎన్నుకున్నాం కనుక చిన్నపిల్లని ఎలా చూస్తారో మీరు మమ్మల్ని అలా చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లాడు పొరపాటున పడితే అది ఎవరికంటే దోషంగా వచ్చేది మాట ఎవరంటారు? తల్లిదండ్రులు అంటారు. అంతేగాని పిల్లాడు ఎందుకురా వైపు పోయామని ఎవరు అంటారు? అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం. అలాగే ఇక్కడ మేము పిల్లలుగా ఉంటాం. ఋషులు చెప్తున్నారు, మేము మీ పిల్లలు రామచంద్ర, మా యోగక్షేమాలన్నీ నీవే. ఇక మరుసటి రోజున ఆయన నడక సాగించాడు, అభయాన్నిచ్చాడు రామచంద్రము.